తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెంట్రింగ్ కాంట్రాక్టర్లు వర్కర్స్ స్ట్రైక్ దిగారు. దీని ప్రభావం హైదరాబాద్ నిర్మాణ రంగంపై పెద్దగా కనిపించకపోయినా కొంతమేర ఎఫెక్ట్ కనిపిస్తోంది. సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వలస కార్మికులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మిక శాఖ కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, సహకరించాల్సింది పోయి ఒత్తిడి పెంచుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేబర్ కార్డున్న ప్రతి కార్మికుడికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. అలాగే ఫీల్డ్లో పనిచేసే ప్రతి వర్కర్కు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా ఈఎస్ఐ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక సొంతిల్లు లేని పేద కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో హౌసింగ్ సదుపాయం కల్పించాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల నిర్మాణ ప్రదేశాల్లో సెంట్రింగ్ మెటీరియల్ భారీగా చోరీకి గురవుతోందని, దీనివల్ల కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాబట్టి ఈ దొంగతనాలపై పోలీస్ శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను చర్చలకు ఆహ్వానించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆలస్యం చేస్తే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.